చాలామంది మాట్లాడుతున్నారు. గోశాలని ఏర్పాటు చేసి నిత్యం గోవులకి మేతేస్తా గోపూజ చేసే వ్యక్తిని హిందూ ధర్మాన్ని ఆచరిస్తున్నారని అంటారా అనరా? జగన్మోహన్ రెడ్డి గారు ఇంట్లో గోశాల ఉంది, ఆయన గోవుల్ని పూజించట్లేదా? ఆయనంట హిందువా కాదని డిక్లరేషన్ ఇవ్వాలంట. గొడ్డు మాంసం తినమని చెప్పేవాళ్ళు మాత్రం హిందువు మీకు. ఆయన డిక్లరేషన్ ఎవరు? గోవుల్ని పూజించే వాళ్ళు హిందూ ధర్మాన్ని గౌరవిస్తున్నట్ట, ఆచరిస్తున్నట్ట, లేక గొడ్డు మాంసం తినండి అని చెప్పేవాళ్ళు హిందూ ధర్మాన్ని ఆచరిస్తున్నట్ట? దీనికి సమాధానం చెప్పమనండి. అదేవిధంగా ఈ ప్రాయశ్చిత్త దీక్ష చేసే వాళ్ళందరూ తప్పు చేశారు, ఎలా వెళ్తున్నారు? తప్పు మీద ఇంకో తప్పు చేస్తున్నారు. అని దేవాలయాల్లోకి పార్టీ జెండాలు, పార్టీ కండువాలు, పార్టీ ప్లెకార్డులు పట్టుకొని వెళ్తున్నారు. ఇది ఆచారమా, రాజకీయమా? దేవాలయాల్లోకి బాలకృష్ణ గారు చూసారా? దేవాలయాల్లోకి ఏం చేస్తున్నారు? అందరూ ప్లెకార్డులు పట్టుకెళ్తున్నారు, కండువాలు వేసుకుంటున్నారు, పార్టీ దీని మీద ఫోటోలు దిగుతున్నారు. కనీసం మీరు హిందూ ధర్మం పట్ల, ఆలయ సాంప్రదాయాల పట్ల మీకు కనీస గౌరవం ఉందా? ముందు దీనికి ప్రాయశ్చిత్త దీక్షకు పిలువనిచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గారు కూడా సమాధానం చెప్పాలి. ఇందాక కూడా చెప్పా, మళ్ళీ రిపీట్ చేస్తున్నా. గొడ్డు మాంసం తినచ్చని చెప్పిన పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం గురించి మాట్లాడే అర్హత ఉందా? మీరు దీనికి సమాధానం చెప్పాలి. ప్లీజ్ సబ్స్క్రైబ్ .news